తెలుసు అన్ని పైసలు ఒక్క రూపాయి ఇక అయినా కూడా మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు మంచితనం అమ్మా పైన కోపం అంటాడు మాటలు కదా ఏమైనా ఈ నాయకులంతా ఏం చేస్తున్నారంట ఏమన్నా ఈ నాయకులంతా ఏం చేస్తున్నారు మీరు మాత్రం దోసుకోవాలి సిమ్లా కోట్ల బబ్బుల నుంచి బతుకున్నారే ఏనా మాకు పైకి అయినా అరే ఈ రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నారు మీకు నాక నీకు వచ్చారా అదే పబ్లిక్ నీకు వచ్చారా ఏనా చెప్పండి ఎస్ఎన్ఓ వచ్చేది అంటారు ప్రతి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇచ్చారు అరే నువ్వు ఆగరా మధ్యలో రేవంత్ రెడ్డి గారు మీరు లవ్ చేసుకుంటారు కదా ఊకే పార్క్ లో పోతుంది పొదలని ఖాళీ చేసుకుంటారంట కరెక్టేనా లవ్ అనేది ఒక లవ్ నాలుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నా లెక్చర్ నా కొడుకే వాళ్ళు 5 ఏళ్ళు కంపెనీ చేసి 5 కోట్లు మోసం చేసిపోయిన దొంగ నా కొడుకు తెలంగాణ అంజ కొడుకు పెద్ద తెలంగాణ కొడుకు వాడు వీడు అంటాడు ఎంత మాట వాడు వీడు చేసే మాట మూసుకున్నా కాలేజ్ లెక్చర్ నా కొడుకు గాయత్రి కాలేజీలో లెక్చర్ గారు 50 కోట్లు మోసం చేసేవాడు రోజుకు అమ్మాయి లప్పటి నా కొడుకు మంచోడు వాళ్ళ తన్ని కూడా చంపించారు ఆ అబ్బాయి పేరు సత్యనారాయణ ఇచ్చాడు మంచోడే కానీ రోజుకో తెలంగాణ కట్నం ఎంత ఇచ్చావు అప్పుడు అమ్మ సరే మీరు మంత్రం పుట్టారా బరుగులు పుట్టారా నా బస్సులో ఫ్రీగా ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మీరంటే రే నీ నోట బాంబు పెట్టా మూసుకోరా ఇంత పెద్ద ఒంటరిగా మోహన్ లేకుండా 50 కంది ఏ పాప పెళ్ళా కల్లార ప్రభుత్వం వస్తున్నా ప్రభుత్వం మాట్లాడు ప్రభుత్వం తీసుకున్నా ప్రభుత్వం పై ఇవ్వలేరు పుట్టిన ఆయనే తీసుకెళ్ళి నీ నోట నా కొడుకు పెట్టా ప్రతి నాకు తెలంగాణకు వచ్చి చెడిపోతున్నాను ఏ నా కొడుకు బాగుపడ్డదే తెలంగాణ ఎక్కడుందా తెలంగాణ అబ్బాయి మోసం చేశాడమ్మా మోకాలెత్తాను మోసం చేసిన అబ్బాయి మోకాలెత్తాను అలా కాకు గుద్దనా కొడుకు కనిపిస్తే చాలా గురగుర అంటుందా నా కొడుకు మీ వయసు ఎంత మీదంతా చేసుకోండి కాదలే నువ్వు మొగలైతే నా బిడ్డలైతే నువ్వు వెతుకుతాను ఈయన అందరు ప్రజా సమావేశంలో కూడా మోటార్తో కొడితే మీ కూతురు అంటించుకుందా కొట్టి సుభాష ఒక్క మొగ్గని లంచుకల్ మొత్తం బాగుంది పెట్టా ఒరే నా ఫోన్ చెల్లించుకుని ఒరే చేతగానే కూడా మా కొడుకు ముద్ద పెట్టాను నేనంటే అమ్మనే చెప్పండి ఎంత హీరో లాకోకపోయినా ఎంత లాకోపోయినా పెద్ద దొంగ నాకోపోవా రాత్రి మహేశ్వరని ఫోన్ చేశాను రాత్రి సైలెంట్ కొన్నానమ్మా వాళ్ళు మన్నాతో ఏదో మనిషి కానీ వయసుకు వచ్చిన పాప ఉంది తారా ఒరే దానికి వస్తే చాలు ఇంతమంది ఫోన్లే ఒరే ఎర్రనా కొడుక పిలికలు మీ మీదే బతుకుతున్నారమ్మా వీళ్ళంతా అబ్బాయికి 2 లక్షలు వచ్చినాయి మీ ఇంటర్వ్యూకి 4 లక్షలు అడగండి ఈసారి 4 లక్షలు వస్తాయి అది మంచి నాకు ఖుషి
ఏ లంచ్ కూడా నాకు ₹1 రాలేదు. ఇంకా అయిపోయింది. ఒక ఛానల్ అయితే నువ్వు నా కోసం కాదు, ఎవరి కోసం అమ్మ శ్రీలీల గారు మీతో ఎప్పుడైనా మాట్లాడారా? శ్రీలీల గారు అనే డాన్స్ చేశారు కదా శ్రీలీల గారు. పైన ఒకటి యాక్టింగ్ కానీ పెద్ద లంజగాను లంజ కొడుకురా హీరో వాళ్ళ గుట్టంతా పైకి ఒకటి హీరో నా కొడుకు పైన రోజు ఒక 3 రోజు ఆడి తప్పు ఏం తలవంచాం ఏమైనా కంది దేనికి అంకితం. ఇప్పుడు మీరు ఎందుకు అట్లా అయిపోయారు పిచ్చిదాన్ని? అడుగుతున్నారు కదా ఇచ్చింది అంటారు కదా. పట్టు కొట్టు కట్టతోటి కొట్టు అడిగింది. రోడ్ల మీద రోడ్ మీద పోతుంటే కుక్కలు ఎన్నో కొడుతుంటాయి, కుక్కలు ఎన్నో కొడుతున్నాయి. అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేం. అంటే మనం కూడా మరుగుతున్నాం. నీ మీద ఇంత పెద్ద డిఎస్ఆర్ మా నాన్న ఇంత ప్రేమగా మనం కూడా మరుగుతున్నాం. అరే కొడుక ఇంత హైదరాబాద్ ప్రభు నాకు ఎటు చూపించాడో అలానే జరుగుతుంది. ఏం ప్రభు అని మొర పెట్టుకున్నానా? మన మొర పెట్టుకుని ఏడ్చుకుందాం అనుకున్నాను. ప్రభు ఏమిచ్చింది మొర పెట్టుకుంటే? మీరు లిప్స్టిక్ ఐబ్రోస్ అవన్నీ ఎక్కడ కొంటారు? ఎవరైనా ఇక్కడ ఎవరు డిఎస్ఎం బిర్యానీ ఒక గొప్ప ఎంత గొప్ప మన వస్తే మనం కొడుకున్నాం. లంచ్ కూడా నాకు ₹1 ఏం దాకా రాలేదు. అంతే అంతే. అమ్మ మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నాకే మ్యారేజ్ అంటే చాలా మంది ఏదో మాట్లాడుతున్నారు కదా, నేను మీద కామెంట్లు చేస్తాను. అంటే ప్రేమ అభిమానం. అమ్మ చిన్న క్వశ్చన్